అసలుకు శుభ్రానికి ఒకటన్నా ఎవరు సర్పంచ్ ఆడామా ఆడ మనిషి మాట్లాడి మాట్లాడి బట్టలు పిచ్చి కొడతాము కొట్టవా రమ్మను మా ఇల్లుకి దులికి రమ్మను సభ్యత సంస్కారం కొంచెం ఉంటే మీ పార్టీ వాళ్ళు మీరు ఎట్లా మాట్లాడుకోండి వేరే వాళ్ళ మీద మాట్లాడేటప్పుడు కొంచెం చూసుకొని మాట్లాడు కాడికి ఆయన వినాలంట వాడు సాయంత్రం నా కాడికి రావాలా దాని కాడికి వాడు వినాలంట నా సాయంత్రం ఈయన నా కాడికి రావాలా ఇవన్నీ మీరే సాక్షులు మేమేం కాదు ఎల్లుడిలో ఇదేనా పరిస్థితి ఉండేది గతంలో మా పరిపాలనప్పుడు అట్లా ఉండిందే సర్పంచ్నా రమ్మను ఛార్జ్ అయితే వెల్లుతికి రమ్మను వచ్చి కొట్టమను ఏంటి మాటలు సభ్యత ఉండాలా సంస్కారం ఉండాలా నిన్న ఒక ఆయన పెడతాడు మొన్న ఒక ఆయన పెడతాడు ప్రెస్ మీట్ పెట్టి మొన్న పెట్టినాడు మొన్న పెట్టినప్పుడే మనుషులు పెట్టాను కూడా లేదు ఇక ఇద్దరు పెడతారు ప్రెస్ మీట్లు టీడీపీ అని ఒక రోజు ఆగినా మేము ఇంకా ఈరోజు కూడా ఉదయం చెప్పినాం ఎందుకంటే ఇంకా మూడో వర్గం ఉంది అని ఈయన మాటింటే జ్ఞానమైన మాటింటే సుబ్రహ్మణ్య కోపం వస్తుంది సుబ్రహ్మణ్య మాటింటే ఈయన కోపం వస్తుంది మరి ప్రజల సంగతి ఏం చేయలేక ఈరోజు సుపరిపాలనకి పోతే ఆడోళ్ళు చెప్పులతో ఈ పొరకలతో కొడతారని చెప్పి భయపడి వాళ్ళ మీద వీళ్ళ మీద ఏడుస్తున్నారు నీళ్ళు ఎందుకు వస్తలేవు ఆపేది ఎవరు చెరుకుపాల ముద్దాయిలు ఆపినా లేదా ఫ్యాక్షన్లు పెట్టి వాళ్ళని జైలు పంపించి మేమంతేనా 11 మంది సద్యలు వేరి జీవితం శిక్షపడా ఇవి మీరు చేసే పనులు జ్ఞానం మాట్లాడతాడు ఆయన ప్రజాప్రతినిధి ఒకసారి మండల ప్రెసిడెంట్ ఒకసారి ఆయన భార్య జడ్పీసీగా పనిచేసినారు ఆయన ఎవరి తరంలో చేసినారు ఏ పార్టీలో చేసినారు ఎవరి దగ్గర ఉన్నప్పుడు చేసినారు 2014లో టీడీపీలో పోయిన తర్వాత జ్ఞానం అయితే ఏదైనా పదవి వచ్చిందా 2 సార్లు ఇప్పటికి మొన్న 2014 నుంచి 19 వరకు అధికారం ఉంది ఒక నామినేటెడ్ పొజిషన్ తెచ్చుకున్నాడా ఇప్పుడు వచ్చింది ఇప్పుడేమైనా వచ్చిందా ఎవరు గవర్నమెంట్లో వచ్చింది ఎవరి హయాంలో వచ్చింది ఎవరు ఎంబడి ఉన్నప్పుడు వచ్చింది పదవులు నేను మాజీ జడ్పీసీని మాజీ ఎంపీపీని ఈ ఎవరున్నా పింఛన్లు ఇచ్చినారా ఇవి చేయండి పింఛన్లు తెప్పియండి నీళ్లు తెప్పియండి రోడ్లు వేయండి ఇవి చేపియండి సర్పంచ్ పని చేయకూడదంట జ్ఞానమే కొత్త లాజిక్ చెప్పినాడు సర్పంచ్ పని చేయకూడదంట సర్పంచ్ ప్రజల ఓట్లతో ఇచ్చినాడే సర్పంచ్ పని నువ్వు చేస్తావా 300 కోట్లు పెట్టి నీళ్ళు తెస్తే నీళ్ళు నాపుతారా మీరు నీళ్ళు లేవు వెళ్ళుతులా ఈ ముద్దాయిలో పొద్దుముకులు ఎవరు కాడ ఉండేది సుబ్రాన్ కాడనే ఉండేది చెరుకుపాడు ముద్దాయిలు ఉండేది మళ్ళీ వాళ్ళే ఆపినది నువ్వు చెప్పుతోటి ఇంకా వాళ్ళు కూడా లేరు ఇప్పుడు పోయినారు పాపం వాళ్ళు సబ్జెక్టులు పంపిస్తుంది నీ అండ చూసుకొని చేసిరి వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయేది వాళ్ళు ఏడ్చుకుంటే బాగా సబ్జెక్టు పెట్టేటప్పుడు ముంచి మమ్మల్ని అని చెప్పేసి ఈరోజు ఆ అధికారి పని చేయకూడదు ఈ అధికారి పని చేయకూడదు అని చెప్పేసి ఆంక్షలు పెట్టుకునేది మీరు పనులు జరగకుండా చేస్తున్నది మీరు అధికారులను తిడతాం అధికారుల ప్యాంట్లు ఊడిస్తాం అధికారులని ఊస్టింగ్ చేస్తాం అరే అధికారులు మా వాటిలో ఎందుకు తిట్టాయా ఎస్ఐ సిఐ ఎండిఓ ఈఓఆర్డి ఎంఆర్ఓ ఎవరన్నా కానీ ఏ అధికారులు కానీ మండల స్థాయి అధికారులు అందరూ మీరు వేసుకున్నోళ్ళే కదా మీరు వచ్చినాక మార్పులు జరిగిన వాళ్ళే కదా వాళ్ళు మీ మాట కూడా మేమేం చేద్దామా మా అట్లా చేతగాలని చెప్పండి మేము రికమెండ్ చేస్తాం అయ్యా వాళ్ళ మాట వినండి వాళ్ళ పనులు చేయండి అని చెప్పేసి మేము చేస్తాం ఏది అడిగినా ఎందుకు చేస్తారంటే అంటే దాంట్లో స్వార్థం లేకుండా ప్రజల కోసం ఉపయోగపడే కాబట్టి వాళ్ళు చేస్తారు పనులు మాకు మీరు అడిగేది వ్యక్తిగతంగా విషయాలు ఉంటాయి కాబట్టి మీకు చేరేమో పనులు మాకు ప్రతి ఒక్క అధికారులు సహకరిస్తారు ఎందుకంటే మా సొంత వివరాలు అడిగేది ప్రజల కోసం అడుగుతాం అధికారులు లేపేస్తాం అధికారులు అందరూ మీరు వచ్చిన తర్వాతనే ఎస్ఐ సిఐ ఎంఆర్ఓ ఎండిఓ ఈఓఆర్డి ఈఓ మండల స్థాయిలో ఉన్న అధికారులందరూ నాకు తెలిసి ఏవో అక్బర్ భాష మాత్రమే ఉన్నాడేమో తప్పించి మిగతా అధికారులు ఎవరు లేరు పాత మా గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఉన్న వాళ్ళు ఎవరు లేరు మళ్ళీ మీ అధికారులు మీ మాట్లాడకుంటే మేమేం చేస్తామా మీరు వేయించుకున్నారు కదా వెల్లుడికి వేయించినారు ఈవోని ఈవో 3 లక్షల రూపాయలు సొంతంగా డబ్బులు వాడుకొని కట్టకుంటుంటే బలవంతంగా తెచ్చి కట్టిస్తుంది అటువంటి మళ్ళీ అవినీతి అధికారులు మళ్ళీ తీసుకొచ్చి వేస్తుంది
ఏ విధంగా వెల్లుర్తి బెస్ట్ కొట్టి నీకే మీరు చూస్తున్నారు. గత 3 సంవత్సరాల్లో లేనిది ఈ సంవత్సరం నుంచి ఎందుకు ఇబ్బందులు అవుతున్నాయి? వాటర్ ప్రాబ్లం, కృష్ణగిరి జిల్లా ఆపేస్త్రీ, నీళ్ళు రాకుండా చేస్త్రీ, కరెంట్ ఇవ్వకుండా ఆపుతారు, కరెంటు కోతలు. ఏ విధంగా ఇప్పుడు మనకు సోర్స్ ఉండేది, మనకు రావాల్సిన ఎందుకు ఎన్నికైంది? నువ్వు ఏ విధంగా గెలిచినావు? ఎమ్మెల్యే శ్యాంబాబు ఏ విధంగా గెలిచినాడు? ముఖ్యమంత్రి ఏ విధంగా గెలిచినాడు? సర్పంచ్ కూడా ఆ విధంగానే ప్రజల మద్దతుతోనే గెలిచింది, ప్రజల ఆమోదంతోనే 3200 మెజారిటీతో గెలిచింది ఆమె. మరి అటువంటి ఆమె పనులు చేయకుండా మీరు పనులు చేస్తారంట. ఏంది పనులు చేస్తారు? కోవట్లు ఎవరు దాంట్లో ఉన్నారు? మీ వాళ్ళు మా కాడికి వస్తే మేమేం చేద్దామయ్యా? కోవట్లను గుర్తించాల్సింది మీరు. కోవట్లు మీ వాళ్ళు మా కాడికి వస్తుంటే సంవత్సరానికే మీ దగ్గర ఉండలేకుండా మా కాడికి వస్తున్నారు. సంవత్సరంలో మీ సత్తా లేదని తెలిసిపోయింది మీ దగ్గర, అందుకని మా దగ్గరకు వస్తున్నారు. మీరు చూసుకోండి కోవట్ల సంగతి. కోవట్లను ఏం చేసుకుంటారో వాళ్ళని చేసుకోండి.